నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు. చేసిన సహాయం, మాటలతో మనసుకు చేసిన గాయం. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని అడగటం చాలా ఉత్తమం. మూర్ఖులకు ఇచ్చే అద్భుతమైన సమాధానం మౌనం. సహాయం చేసేవారు భగవంతుడు, మంచి మాటలు చెప్పేవారు గురువు, నీతిగా బ్రతికేవారు మంచి మనుషులు. అరచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. మౌనంగా ఉన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. చికాకులన్నీ ఎగిరిపోవడానికి ఒక చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపులు చాలు. గుండె మంట చల్లారడానికి తీయటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి బంధం ఉంటే చాలు. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు. హేళన చేసే వాళ్ళని చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వహించు. సమయం రావాలే కానీ కర్మ ఫలితం ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. జీవితం సంతోషంగా ఉండాలంటే కావలసింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు నేనున్నానని చెప్పేవాళ్ళుంటే జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడే అవసరం ఉందో లేదో చెబుతుంది. హింస అంటే ఒక జీవిని చంపడమే కాదు. మాటలతో ఒకరిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు వద్దు, లేదు అని ఈ రెండు చెప్పి చూడండి. అప్పుడు మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన వాటి గురించి మర్చిపోవాలి. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం. ఇతరులను నమ్మితే జీవితం నాశనం. మారాలి అనిపిస్తే మారు. ఇతరుల కోసం మారకు. ఇతరుల కోసం మారి నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి చేరుకుంటావు. పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, కానీ లోకజ్ఞానం లేకపోతే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చూపెడుతుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు. ఉంది అనుకుంటే ఏదైనా మనతోనే ఉంటుంది. నువ్వు ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తును తలుచుకో. ఎందుకంటే ఓటమి ఎప్పుడూ నిన్ను వెనక్కి లాగుతుంది. గెలుపు ఎప్పుడూ కూడా ముందుకు తోస్తుంది. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.